కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేడీసీసీ బ్యాంక్ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి పొన్నం. సహకార రంగంతోనే రాజకీయ ప్రస్థానం ఆరంభమైందని వెల్లడి. ఘనంగా పివి నరసింహారావు జయంతి వేడుకలు. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. వర్షాకాలం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ సునీల్ రావు. ఇంజనీరింగ్, పారిశుద్ధ్య అధికారులతో సమీక్షా సమావేశం. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలంటూ ఆందోళన. డిఈఓ ఆఫీసును ముట్టడించిన ఏబీవీపీ నాయకులు. తన రాజకీయ జీవితం సహకార రంగంతోనే ప్రారంభమైందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను సహకార సంఘం అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు సభ్యులు శాలువాలతో సత్కరించారు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుల అధ్యక్షుడిగా పనిచేశానని మంత్రి పొన్నం అన్నారు. సహకార రంగానికి జోడెద్దుల్లాగా తాను రవీంద్రరావుతో కలిసి పనిచేశానని గుర్తు చేశారు. గతంలో సహకార రంగంలో మార్కెట్ చైర్మన్ గా జగపతిరావు ఉండేవారని తెలిపారు. తాను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలని అనుకున్నప్పటికీ 15 రోజుల్లోనే మార్కెట్ చైర్మన్ పదవి దక్కిందని గుర్తు చేశారు. అనంతరం కరీంనగర్ ఎంపీగా గెలిచానని, తర్వాత హుస్నాబాద్ కు వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి అయ్యానని తెలిపారు. రైతులకు శ్రమపడి నిజాయితీగా సేవ చేశానని గుర్తు చేశారు. ఆనాటి సీఎం స్వర్గీయ వైఎస్ఆర్ ఉన్నప్పుడు మార్కెట్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు అడగగానే 1000 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు టెస్కాన్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా మొట్టమొదటి సహకార రంగం నుంచే ప్రారంభం చేసిన అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ మా సహకార సంఘాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండుకుంటూ చాలా గొప్పగా మా గురించి ఆలోచిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అతి కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి మా అందరి పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి సహకార రంగానికి తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ఉన్న అన్న రవీంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి తోటి సహకార సంఘాల అధ్యక్షులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోఆపరేటివ్ సంస్థకు వందెచ్చినటువంటి మనిషి మనకు మంత్రి కావడం చాలా సంతోషమైనటువంటి విషయం. వారికి సింగిల్ గా శుభాకాంక్షలు చెప్పింది. కానీ ఇప్పుడు కోఆపరేటివ్ సంస్థ తరఫున, జిల్లా తరఫున, అందరి తరఫున మరోమారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కోఆపరేటివ్ జిల్లా అనేది, ఎందుకంటే ఆనాడు జగపతిరావు గారు కానీ, ఈనాడు ప్రభాకర్ రావు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రవీంద్రరావు గారు కానీ అసలు కోఆపరేటివ్ బంద్ తెచ్చినటువంటి పొజిషన్, ఆ సంస్థను కాపాడేటువంటి పెద్దలలో నేను ముగ్గురు అనేది చెప్పక తప్పదని మనం చేస్తున్నా. నేను ఇంతకు ముందే మాట్లాడిన పరిస్థితుల్లో చెప్పడం కూడా జరిగింది. వాస్తవం ఏంటంటే ఏ పద్ధతి మీకు అసలు కల్పనని తోడుకుండానే అవుతుందని, కాబట్టి ఎప్పుడు పట్టించుకోవాలి. కోఆపరేటివ్ వస్తుందో అనుకుంటే ఇద్దరు కూడా వచ్చి వదిలేసినటువంటి మనుషులలో ముఖ్యంగా తన ప్రస్థానం ఇవాళ సహకార రంగం నుండి మొదలైన మేము ఇద్దరం కూడా 2005లో ఒకేసారి ఎన్నికై చైర్మన్ గా పోయి, తర్వాత ఎంపీ 5 సంవత్సరాల్లోనే 3.5 సంవత్సరాల్లోనే ఎంపీ అయిపోయి అనేక కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. వారికి ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి కొద్ది అంటే స్వల్ప కాలంలోనే, నిన్న సాయంత్రం మేమిద్దరం మాట్లాడుతున్నాం, మరి వస్తున్నారా అనే ప్రోగ్రామ్ వేరే ఉన్నదన్నాడు. తర్వాత పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పడం జరిగింది. అందుకనే ముందుగా ఇంకా పెద్ద ఎత్తున మనం ఇవి ఏర్పాట్లు చేయలేకపోయాడు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక, వాస్తవంగా ఆలస్యమైన వరకు మొదటి జనరల్ వాడికి మొన్న మార్చిలో పిలుస్తానుకుని ఏదో మిస్ అయిపోయినా, ఖచ్చితంగా ఈ జనరల్ వాడికి పిలుస్తాను వారికి చెప్పిన రాగానే
నేను అమెరికాకి రాగానే వారికి నిన్న సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడి పిలవడం జరిగింది. మన ఆహ్వానం అందించినందుకు వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, నాస్కామ్ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్ గా నాతో అనేక సందర్భాల్లో సహకార రంగానికి జోడితుల్లాగా పనిచేసినటువంటి సోదరుడు పెద్ద నరేంద్రరావు గారికి, ఆనాడు కొత్తగా సహకార సంఘం అధ్యక్షుడై సహకార విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ప్రత్యక్ష ప్రజాసేవ రాజకీయాలకు వచ్చినప్పుడు సహకార రంగంలో మోహన్ రెడ్డి గారు, శ్రీరామ్ రెడ్డి గారు, గోపాలరావు గారు, ఇంకా చాలా మంది పెద్ద వయసులో వెంకటరామరెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది సహకార రంగంలో పెద్దలంతా కూడా అనేక మార్గదర్శకులు చేస్తారు. అందుకే దయచేసి సహకార రంగం అంటే ప్రభుత్వానికి రైతులకు మధ్య బాధ్యత ఆ తండ్రిగా విత్తనాల విషయం కావచ్చు, ఎరువుల విషయం కావచ్చు, ఇతరాత్ర ప్రతి అంశానికి వారికి వ్యవసాయ శాఖకు సమాంతరంగా సహకారం తీసుకొని వ్యవసాయ సహకార మార్కెటింగ్ రంగాలుగా ఒక సమన్వయం చేసుకొని రైతులకు ఉపయోగపడండి. రాజకీయాలు ఎన్నున్నా ఏమైనా రైతుల అంశానికి ఎక్కినప్పటికీ మనం రైతు సేవకులుగా ఉండే విధంగా మన జీవితం తప్పకుండా చెందబడింది. ఆ భగవంతుడు రైతులు కొన్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రైతులకు సేవ చేసే అవకాశంగా సహకార రంగ అధ్యక్షులుగా మనం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం, పనిచేసాం కాబట్టి ఆ దిశలో ముందుకు ఇంకా పోయే విధంగా మీకు ఆ భగవంతుడు ఆశీర్వదించడానికి కోరుతూ నాది ప్రేమ భగవంతుడిగా మీకు అందరూ కూడా సహకార రంగం వాదులు కాబట్టి జిల్లా మంత్రి అయినా మీ సహకార రంగ జిల్లా పరిషత్ జనరల్ వారికి రోజు ఆప్యాయంగా ఆశీర్వదించి నన్ను మళ్ళీ అభినందించడం మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో సహకార రంగ అభివృద్ధికి తప్పకుండా నా బాధ్యతగా ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమం ఉన్నా, ఏ సమస్య ఉన్నా దాని పరిష్కారానికి కావాలి కృషి చేస్తా, సహకరిస్తాను మాట చెప్తూ దయచేసి కేంద్రం నుంచి కూడా అనేక ఉన్నాయి. నేను జనరల్ మేనేజర్ అగ్రికల్చర్ విలేజ్ నాబార్డ్ అధికారులను చూస్తా ఉన్నా. కేంద్రం నుంచి రాజ్యం నుంచి సమన్వయం చేస్తూ క్షేత్ర స్థాయిలో పాడి పంటల పరిస్థితుల అభివృద్ధికి సంబంధించి అనేక రకాలుగా రైతాంగానికి చేతులుగా కార్యక్రమాలు తీసుకోవాలని రూపొందించాలని కోరుతూ నమస్కారం చెప్తూ అందరూ కూడా ఇక మరొకసారి దేశాభివృద్ధికి పివి నరసింహారావు చేసిన సేవలు అనిర్వచనీయమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని డిసిసి కార్యాలయంలో పివి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. దేశ ఆర్థిక అభివృద్ధికి పివి పునాది వేశారని గుర్తు చేశారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచిన ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు అని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. బహుభాషా కోవిదులైన పివి దేశాన్ని ఆధునికంగా ఆర్థికంగా బలోపేతం చేశారని గుర్తు చేశారు. కరీంనగర్ బిడ్డ కావడం ఎంతో గర్వకారణమన్నారు. ఆయన చేసిన సేవలను దేశమంతా కీర్తిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు 108వ జయంతిని పివి నరసింహారావు గారి జయంతిని ఘనంగా జరుపుకొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ దేశంకి ప్రధానమంత్రి అయి ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశాన్ని ఆర్థిక వెసులుబాటును కల్పించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచినటువంటి ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు గారు. మృదుభాషి, దేశం గర్వించదగ్గ బిడ్డ. ఈ దేశంలో ఆర్థికంగా కాకుండా సాంకేతిక పరంగా కానీ భాషాపరంగా కానీ ఎన్నో భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడు మన పివి నరసింహారావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ అవడం మనకు చాలా గర్వకారణం. అందుగురించే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన సేవలను కాంగ్రెస్ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరూ కొనియాడే విధంగా ఈరోజు ఉన్నారు. మరి ఘనంగా వాళ్ళకు మరొకసారి వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ
పాల్గొన్న శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వర్షాకాలం నేపథ్యంలో వరద నీటి సమస్యలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు కరీంనగరంలోని మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ పారిశుద్ధ్యం అధికారులతో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన 10 సెంటీమీటర్ల వర్షపాతం వల్ల నగరపాలక సంస్థలో అధికారుల దృష్టికి వచ్చిన వరద నీటి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య ఉద్యోగులు, ఇంజనీరింగ్ అధికారులు పలు సమస్యలను లేవనెత్తారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండి వరద నీటి సమస్యలకు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం పూర్తయ్యేంత వరకు ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం సందర్భంగా మరి కరీంనగర్ నగర ప్రజలకు ఎక్కడ కూడా ముంపు ఉండొద్దని చెప్పేసి, ఎక్కడ కూడా కాలనీస్ లో సమస్య ఉండొద్దు అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందస్తుగా ఈరోజు మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు మిగతా అందరం కూడా పాల్గొన్నాం. మరి మొన్నటి రోజున 10 సెంటీమీటర్ల వర్షం ఒక్కరోజు కూడంతో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్ లో ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనే విషయం కూడా చర్చించుకోవడం జరిగింది. మరి గతంలో 3-4 సెంటీమీటర్ల వర్షం వస్తేనే కరీంనగర్లో చాలా చోట్ల కాలనీస్ మునిగిపోతూ ఉంటాయి, చాలా చోట్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దానికి విధంగా ఈరోజు 10 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ రాలేదు, ఎక్కడ కాలనీస్ మునగలేదు, ఎక్కడ ఇంట్లో నీళ్ళు రాలేదు. కాబట్టి 1-2 చోట్ల మరి అక్కడ ఉన్న డ్రైనేజ్ కనెక్టివిటీ వల్ల R&B రోడ్స్ కల్వర్ట్స్ చిన్నగా ఉండడం వల్ల మరి 1-2 చోట్ల వాటర్ వచ్చినాయి. దాన్ని కూడా గతంలోనే మేము R&B అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ పెద్ద కల్వర్ట్స్ నిర్మించాలి, దానివల్ల ఈ వాటర్ అనేది ఫ్రీగా ఫ్లో అయితే చెప్తే వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి మళ్ళీ ఈ రోజు కూడా కమిషనర్ గారి ద్వారా కలెక్టర్కు మరి ఒక లేఖ ద్వారా మరి ఎక్కడెక్కడైతే R&B కల్వర్ట్స్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దేశాన్ని అగ్రభాగాన నిలపడంలో పివి నరసింహారావు పాత్ర కీలకమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ముకురంపుర సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో పివి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పివి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. తెలుగు బిడ్డగా పివి నరసింహారావు దేశ ప్రధానిగా ఎనలేని సేవలు చేశారని నరేందర్ రెడ్డి అన్నారు. బంగారం అమ్మి సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన బాటలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన తెలుగు బిడ్డ అయి ఉండి ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా ఆనాడు బంగారం కుదబెట్టినటువంటి పరిస్థితుల్లో, దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో దేశం ఉంటే మరి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికవేత్తను ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ఈ దేశాన్ని పరుగులు పెట్టించిన ఈరోజు అగ్రదేశంగా మరి నిలిపినటువంటి ఘనత పివి నరసింహారావు గారిది. వారు చూపినటువంటి బాటలో మనం కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, దేశ ప్రజలంతా కూడా ఏ విధంగా మసులుకోవాలి, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా ఏ విధంగా ఉండాలి అనేది వారు చూపించినటువంటి బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సినటువంటి అవసరం ఉంది. వారి మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా కంకణ బద్దులమై వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని వారి జయంతి సందర్భంగా తెలియజేస్తూ, వారికి మరొకసారి ఈ జయంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదులు, మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఉజ్వల పార్కులోని పివి నరసింహారావు విగ్రహానికి మేయర్ సునీల్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో మంత్రి పదవులు చేపట్టి పదవులకు వన్నె తెచ్చిన మహా గొప్ప నాయకులు పివి నరసింహారావు అని మేయర్ సునీల్ రావు అన్నారు.
భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలతో దేశానికి కీర్తి తెచ్చారని గుర్తు చేశారు. ఇంతటి గొప్ప మహానీయులు కరీంనగర్ జిల్లాలో పుట్టడం మనందరి అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూరు మండలం రామకృష్ణ కాలనీలో చిరుతల రామాయణం ప్రదర్శన ఆధ్యాత్మికంగా కనువిందు చేస్తోంది. గుజ్జుల భూమిరెడ్డి స్మారకార్థం తన మనవడు గుజ్జుల ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి ఆంజనేయ భక్త భజన మండలి బృందం కళాకారులతో చిరుతల రామాయణం ప్రదర్శన జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుస్తిలాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజలే కాకుండా సమీప గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ప్రదర్శనను తిలకిస్తున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన ప్రదర్శనలో పలు ఘట్టాలను నిర్వహించారు. ఆధునిక ప్రపంచంలో యువత సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతూ చెడు మార్గాల్లో నడుస్తున్నారని, వారిని సన్మార్గంలో తీసుకెళ్లేందుకు ఈ చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, గృహుడి పాత్రలు ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి. మన యొక్క రామకృష్ణ కాలనీ గ్రామం లోపట చిరుతల రామాయణము, శ్రీరాముని యొక్క చరిత్రము, చిరుతల రామాయణాన్ని నాటక రూపం లోపట ప్రదర్శించబడుతుంది. 24వ తారీఖు నాడు సోమవారం నాడు ప్రారంభమై సోమవారము, మంగళవారము, బుధవారము 3 రోజులు బెస్తవారం నాడు ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేక మహోత్సవము మరియు ఓడివాల బియ్యము పోయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏమిటంటే, ఈ రామకృష్ణ కాలనీ లోపటే ఉన్నటువంటి గుజ్జుల శ్రీ కీర్తిశేషులు గుజ్జుల భూమిరెడ్డి గారు జ్ఞాపకార్థము వారి యొక్క మనవడైనటువంటి గుజ్జుల ప్రణీత్ రెడ్డి గారు వారు మంచి మనసుతోటి, గొప్పనటువంటి మనసుతోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు, ప్రజలకందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఏర్పడనటువంటి మంచి దానితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీ గ్రామంలో 3 రోజుల నుంచి రామాయణము ప్రదర్శించబడుతుంది. మనం ప్రతిరోజు సినిమాల్లో, సీరియల్లో చూసే విధానంతో పాటు ప్రత్యక్షంగా రామాయణంలోని పాత్రలను పరిచయం చేసి అత్యధిక వ్యయ ప్రయాసాలు కోర్చి రామాయణాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించిన కళాకారులకు అందరికీ మరియు గురువు నరసయ్య గారికి, దీన్ని ప్రదర్శనకు సపోర్ట్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేసిన గుజ్జుల ప్రణీత్ రెడ్డి గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.